మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. माणूस बघा किंवा काही आली इकडं त्या माणसाचं तिथं आहे का. माणूस बघा किंवा काही आली इकडं त्या माणसाचं तिथं आहे का. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ మార్నింగ్. సో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం కూలిపోయింది. తీవ్రంగా గాయపడ్డారు అజిత్ పవార్తో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది మాత్రం పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికీ అక్కడ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా అత్యవసర చికిత్స కోసం తరలిస్తున్నారు. అయితే అజిత్ పవార్తో పాటు ఇంకెంతమంది ఉన్నారన్న విషయం తెలియాలి. అయితే ఈరోజు బారామతిలో ఈ విమానం ల్యాండ్ అవుతున్నటువంటి టైంలో అయితే క్రాష్ ల్యాండ్ అయిందా లేదంటే ల్యాండింగ్ సమయంలో ఏమైనా టెక్నికల్ సాంకేతిక ఇష్యూస్ ఏమైనా వచ్చాయా అన్నటువంటి విషయం పైన కూడా పూర్తి వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో పూణేలోని బారామతిలో ఈ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నటువంటి టైంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మాత్రం చాలా తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఆయన ఈరోజు ఒక ర్యాలీలో పాల్గొనబోతున్నారు. సో ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నటువంటి క్రమంలోనే పూణేలోని బారామతిలో ఈరోజు ఆయన దిగబోతున్నారు మార్నింగ్. అయితే అప్పటివరకు కూడా బాగానే ఉంది. బట్ ల్యాండింగ్ టైంలోనే ఏదో సాంకేతిక ఇష్యూస్ వచ్చాయా లేదంటే క్రాష్ ల్యాండింగ్ ఏం జరిగిందా అన్నది మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ర్యాలీలో ఏదైతే జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించినటువంటి ర్యాలీలో ప్రసంగించడానికి ఆయన ఈరోజు బారామతికి తన ప్రైవేట్ చార్టెడ్ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో ఆ విమానం ఈరోజు ల్యాండింగ్ సమయంలో రన్వే పై నుంచి పక్కకు తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో అజిత్ పవార్ సంబంధించినటువంటి వ్యక్తిగత సహాయకుడు ఎవరైతే పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారో పిఏతో పాటు ఇంకా భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. సో విమానంలో చాలామంది గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగా అజిత్ పవార్ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అంటే ఇప్పటికే గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. సో డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్నటువంటి విమానం అసలు ల్యాండింగ్ ఎందుకైంది, మొదటి నుంచి ఏమైనా సాంకేతిక సమస్యల చార్టెడ్ ఫ్లైట్కి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే డిప్యూటీ సీఎంతో పాటు ఆయన పర్సనల్ భద్రతా సిబ్బందితో పాటు ఇంకా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. సో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలోనే ఈరోజు బారామతిలో ఆయన ఒక భారీ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ర్యాలీలో పాల్గొంటూ ఆయన ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే మనం చూస్తున్న మహారాష్ట్రలో ఎన్నికల
కోలాహలం నడుస్తుంది. మొన్న కూడా బృహన్ ముంబైలో భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసినంత పని చేసేసింది. చాలా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, అక్కడ ఉన్నటువంటి ఠాక్రే బ్రదర్స్ను కాదని చెప్పేసి. సో ఇట్లా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీపీ గెలవాలన్నటువంటి నేపథ్యంతో మళ్ళీ ఈసారి ఎన్నికల బరిలో అక్కడ జరగబోతున్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల పోరులో ప్రసంగించడానికి ఆయన బయలుదేరారు. సో బయలుదేరుతున్నటువంటి క్రమంలోనే ఈరోజు ఇట్లాంటి ఒక ప్రమాదం జరగడం మాత్రం చాలా బాధాకరమని చెప్పాలి. సో ఇప్పటికే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 5 సార్లు ఆయన పనిచేయడం జరిగింది. సో గతంలో కూడా 13 సంవత్సరాల్లో 5 సార్లు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2010 నుంచి మొదలు ఇప్పటి వరకు 2023 వరకు చూసుకుంటే కనుక ఇప్పటికీ ఆయన 5 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. బట్ ఎప్పుడు కూడా అంటే తన బలం తాను చాలా ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. ఈవెన్ శరద్ పవార్తో విభేదించి అజిత్ పవార్ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ కూటమిలో కలిసినా కానీ తనకు తాను మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క గొప్ప నాయకుడిగానే ఉంటారు. తనకంటూ ఒక సొంత బలాన్ని క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. ఈవెన్ ఏక్నాథ్ షిండే నుంచి అంటే శివసేన నుంచి ఏక్నాథ్ షిండే విడిపోయినప్పుడు శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ కూడా బయటకు వచ్చినటువంటి క్రమంలో వీళ్ళంతా కలిసి భారతీయ జనతా పార్టీతో కూటమి ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో అజిత్ పవార్కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. సో అండర్స్టాండింగ్లో భాగంగానే అజిత్ పవార్కు డిప్యూటీ సీఎంగా ఇవ్వడం జరిగింది. గతంలో ఏక్నాథ్ షిండే టైంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయన ఏదైతే పూణేలోని బారామతిలో భారీ ర్యాలీ నిర్వహించడానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. సో విమానం ఎందుకు ల్యాండ్ అయింది అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో విమానం మాత్రం పూర్తిగా కాలిపోయింది. డిప్యూటీ సీఎం మాత్రం చాలా తీవ్రంగా గాయపడ్డారు. విమానం అసలు పూర్తిగా కాలిపోయింది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే విత్ ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్తో ఉంటాయి చార్టర్డ్ ఫ్లైట్స్ కాబట్టి. సో ఏమాత్రం చిన్న ప్రమాదం జరిగినా కానీ ఇమీడియట్గా విమానం పూర్తిగా కాలిపోతూ ఉంటుంది. సో ల్యాండింగ్ టైంలో ఎంతవరకు అంటే కొంతవరకైనా కొంత భాగమైన ఏమైనా ఉందా, వీళ్ళు బయటపడడానికి మార్గాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా కొంత సస్పెన్స్గానే ఉంటుంది. కొంత ఆందోళనలు, కొన్ని భయం కల్పించేలాగానే ఉంటాయి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ల్యాండ్ అవుతున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో అజిత్ పవార్కు మాత్రం చాలా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అజిత్ పవార్తో పాటు తన వ్యక్తిగత సహాయకులతో పాటు ఇంకా భద్రతా సిబ్బంది కూడా ఇదే చార్టర్డ్ ఫ్లైట్లో ఉన్నారు. సో విమానం ల్యాండ్ అవుతున్నట్టుగా టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి గాయపడ్డ వాళ్ళను హాస్పిటల్కు తరలిస్తున్నారు, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీపిక, శ్రీకాంత్, ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు? అది పూర్తి వివరాలు ఇంకా తెలియాలి. ఎందుకంటే ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం అదొక చార్టర్డ్ ఫ్లైట్. ఆ చార్టర్డ్ ఫ్లైట్లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు. అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు, కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. సో ఓఎస్డీలు ఎవరెవరు ఉన్నారు, ఆ వ్యక్తిగత సిబ్బంది ఎంతమంది ఉన్నారు, పర్సనల్ సిబ్బంది తన పిఏలు ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాలి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఎంతమంది ఉన్నారు అన్నది ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఇంకా అధికారులు కూడా పూర్తి అంశాలు కూడా ఏమి చెప్పలేదు. సో ప్రస్తుతానికి మాత్రం విమానంలో కొంతమంది ఉన్నారు, అంటే పదుల సంఖ్యలో ఉన్నారు అన్నది మాత్రమే తెలుస్తోంది. అక్కడ విమానం కాలిపోయేటువంటి టైంలో చార్టర్డ్ ఫ్లైట్ కాబట్టి ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉండదు. ఎవరైతే డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్రయాణంలో ఉంటారు. సో ఆయనకు వ్యక్తిగత సిబ్బంది, పర్సనల్ సిబ్బంది మాత్రమే దీంట్లో ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఆయనతో పాటు ఉండేటువంటి వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. సో ఇప్పటి వరకు మాత్రం భద్రతా సిబ్బంది, తన వ్యక్తిగత సిబ్బందితో పాటు కొంతమంది అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా తీవ్రంగానే గాయపడ్డట్టుగా తెలుస్తోంది. బట్ విమానానికి సంబంధించినటువంటి ఆ విజువల్ చూస్తే మాత్రం కొంత గంభీరంగానే కనిపిస్తోంది, చాలా తీవ్రంగానే ఉంది. విమానం పూర్తిగా కూడా కాలిపోయింది. సో ఏదేమైనా కానీ మహారాష్ట్ర మొత్తం కూడా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అజిత్ పవార్ కోలుకొని బయటికి రావాలనే కోరుకుంటున్నారు. సో అజిత్ పవార్కి ఏమీ కాకూడదు, ఆయన కోలుకొని బయటికి రావాలనే మహారాష్ట్ర మొత్తం కూడా కోరుకుంటోంది. ఈ విమానం కూలిపోయినటువంటి ఘటనలు నిజానికి చాలా బాధాకరంగా ఉంటాయి, చాలా ఆందోళనకరంగా ఉంటాయి దీపిక. సో ఇట్లాంటి నేపథ్యంలో మనం చూసాం ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయినటువంటి సమయంలో 200కు మంది పైగా చనిపోయారు. దాంట్లో ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డారు.
సో ఈ విమాన ప్రమాదాలు చాలా భయాన్ని కల్పిస్తాయి. సో బట్ ఒకటే కోరుకోవాలి, ఆయన బ్రతికి బయటికి రావాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. సో ప్రస్తుతానికి మాత్రం అజిత్ పవార్కు తీవ్రంగా గాయాలైనాయి అన్నట్టు మాత్రమే మనకున్నటువంటి సమాచారం. సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ విమానంలో, ఎంతమందికి గాయాలయ్యాయి, ఏం జరిగింది అన్నది మాత్రం తెలియాలి. సో ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఈ విమానం పూర్తిగా కూడా కాలిపోయింది. కనీసం ఆనవాళ్ళు కూడా లేనటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. సో భారీ మంటలతో కనిపిస్తోంది. విమానం కూలిపోయిన తర్వాత ఆ సంఘటనా స్థలంలో శిథిలాలే కనిపిస్తున్నాయి, భారీ మంటలు కనిపిస్తున్నాయి. సో ఈ మంటలు ఆర్పడానికి అక్కడ ఇప్పటికే ఫైర్ ఇంజన్లు కూడా రావడం జరిగింది. విమానం ల్యాండ్ అవుతున్నటువంటి టైంలోనే పక్కకు జరిగింది అన్నది మాత్రం తెలుస్తోంది. సో పక్కకు ల్యాండ్ అవుతున్నటువంటి రన్వే పైన జారింది. ఎందుకంటే ఒకవైపు మంచు కురుస్తూ ఉంటుంది, రన్వేలు కూడా టైర్లు కూడా తడుస్తుంటాయి. సో అట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ వీల్స్ ఓపెన్ అవ్వటువంటి టైంలో బాడీ పైనే ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో ఆకాశంలోనే ఎయిర్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూయల్ మొత్తాన్ని కూడా జీరో చేయాలి. ఫ్యూయల్తో మాత్రం ఒకవేళ బాడీ పైన ల్యాండ్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఇమ్మీడియట్గా క్రాష్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అది అంటే ఇంజన్లో ఏమైనా సాంకేతిక లోపం వచ్చిందా, లేదంటే వీల్ ఓపెన్ అవ్వడంలో ఏమైనా సాంకేతిక లోపాలు వచ్చాయా, సో రన్వే పైన ఏమైనా విమానం పక్కకు జారిందా, సో అక్కడ రన్వే ఏమైనా తడిసిందా, మంచు వల్ల ఏమైనా టైర్లకు ఏమైనా తడిసి జారినటువంటి పరిస్థితుల, సో ఏంటి ఈ పూర్తి సాంకేతిక అంశాలు కూడా బయటికి రావాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే కనుక ఏదో ల్యాండ్ అవుతున్నటువంటి టైంలోనే సాంకేతిక సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తోంది. బారామతిలో ల్యాండ్ అవుతున్నటువంటి టైంలోనే అది ఏం సమస్యలు వచ్చాయి, మరి ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, కాక్పిట్లో ఏమైనా సమస్యలు వచ్చాయా, లేదంటే ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా బయటికి రావాలి. ల్యాండ్ టైంలో పైలట్స్ ఏమైనా కాషన్స్ అయ్యాయా, లేదంటే పైలట్ సిగ్నల్స్ ఏమైనా అందించారా, అక్కడటువంటి ఏటీసీకి ఏమైనా సంకేతాలు పంపించారా, సో ఇవన్నీ కూడా ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదేమైనా కాక్పిట్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ల్యాండింగ్కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం అజిత్ పవార్ విమానం కూలిపోయింది, విమానం పూర్తిగా కూడా కాలిపోయింది. డిప్యూటీ సీఎం తీవ్రంగా గాయపడ్డారు. బారామతిలో ల్యాండ్ అవుతున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే అక్కడికి అధికారులంతా కూడా చేరుకోవడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఆయన ఆరోగ్యంగా రావాలని ప్రస్తుతానికి మనం కోరుకోవాలి. సో మహారాష్ట్ర మొత్తం కూడా ఎదురు చూస్తోంది. ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం మాత్రం నడుస్తోంది. దీపిక, శ్రీకాంత్, ఈ ఘటన ఏ సమయంలో జరిగింది? ఈ ప్రమాదం టెక్నికల్ ఫాల్ట్ వల్ల జరిగిందా, లేదా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదా? అక్కడ ఘటనలో పైలట్ కానీ సిబ్బంది కానీ ఏమైనా గాయాలు జరిగాయి? దీనికి సంబంధించి వివరాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి అక్కడ ఒక ఎన్నికల ప్రచారానికి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. సో పాల్గొనబోతున్నటువంటి క్రమంలోనే ఆయన బారామతిలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ల్యాండ్ అవుతున్నటువంటి టైంలోనే టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. సో ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని మాత్రం ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ రన్వే పక్కన పొలాలు కూడా ఉన్నట్టుగా మనకు లేటెస్ట్గా సమాచారం తెలుస్తోంది. సో అక్కడటువంటి స్థానికులు కానీ అక్కడటువంటి రెస్క్యూ టీం కానీ ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రన్వే నుంచి పక్కకు తప్పుకుంది విమానం. సో అక్కడటువంటి పొలాల్లో పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ పొలాల్లో కూలిపోయి తీవ్రంగా మంటలు వస్తున్నాయి. విమానం మొత్తం కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇది క్రాష్ ల్యాండ్ అయిందా, లేదంటే సాంకేతిక లోపం వల్ల అయిందా మాత్రం ఇంకా పూర్తిగా మాత్రం తెలియటం లేదు. సో ఆ సంఘటన స్థలం నుంచి తీసినటువంటి ఆ ఫోటోలు కానీ విమానం మంటల్లో దట్టమైనటువంటి పొగల్లో కమ్ముకున్నట్టు మాత్రం విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆ అజిత్ పవార్ సంబంధించినటువంటి విమానం పొలంలో కూలిపోతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. విమానం మొత్తం కూడా పూర్తిగా బూడిదైపోయింది. ఆ క్రాష్ సైట్ నుంచి తీసినటువంటి ఫోటోలో మాత్రం విమానం ముక్కలుగా పడున్నది కనిపిస్తోంది. పూర్తిగా కూడా విమానం నామరూపాలు లేకుండా కాలిపోయింది. అయితే ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్నటువంటి టైంలోనే, బారామతికి వెళ్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరిగిందన్నట్టుగా మాత్రం అధికారిక వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. విమానంలో ఎంతమంది ఉన్నారన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. డిప్యూటీ సీఎం బారామతికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పటికే ఎన్సీపీ నాయకుడు మజీద్ మెమన్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. బట్ ఆయన అనుకున్న టైంకి వస్తారేమో అనుకున్నారు. బట్ ఆయనతో ఎవరెవరు ఉన్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆయన బయలుదేరినట్టుగా మాత్రం తెలుస్తోంది మనకున్నటువంటి సమాచారం ప్రకారం.
సో ఆయన ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్నారు. ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే అక్కడటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బారామతికి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక పొలంలో పడ్డట్టుగా తెలుస్తుంది ఆ విమానం. సో మరి ఈ క్రాష్ ల్యాండ్ అయిందా లేదంటే ల్యాండింగ్ టైంలోనే జరిగిందా, సాంకేతిక ఇష్యూస్ ఏమొచ్చాయి, రన్వే నుంచి పక్కకు తప్పుకుందన్నటువంటిది ఒకటి వినిపిస్తోంది. బట్ మనం విమానం చూస్తే మాత్రం అక్కడ పొలాల్లో పడ్డది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి స్థలంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి రావడం జరిగింది, సహాయక చర్యలో ఉన్నారు. జనరల్గా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో అయితే ప్రజలు ఎవరు ఉండరు. పొలాల్లో పడ్డటువంటి పరిస్థితుల్లో మాత్రమే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ప్రజలు వస్తూ ఉంటారు. సో ఈ విజువల్ చూస్తూ ఉంటే కనుక ఇది ఎయిర్పోర్ట్కి నియర్ బై ల్యాండ్ అవుతున్నటువంటి టైంలోనే సో గాల్లోనే క్రాష్ ల్యాండింగ్ అయినట్టుగా తెలుస్తోంది. గాల్లో ఉండగానే టెక్నికల్ ఇష్యూస్ ఏవో వచ్చినట్టుగా తెలుస్తోంది. బట్ ఇప్పుడు మాత్రం ఇప్పటికే అంబులెన్స్లు కానీ ఇంకా ఇతర వైద్య సిబ్బంది కూడా ప్రస్తుతానికి అక్కడ చేరుకున్నారు. సో సాంకేతిక లోపం వల్ల జరిగిందా అన్నది మాత్రమే కొంత అనుమానాలు కనిపిస్తున్నాయి. సో ఏం జరిగిందన్నది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో విమానం మాత్రం ఒక పొలంలో కూలిపోయింది తెలుస్తోంది. అక్కడటువంటి స్థానికులు కానీ ఇప్పటికీ రెస్క్యూ టీం కానీ చేరుకున్నారు. సో కొంతమందిని గాయపడ్డ వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తున్నారు. సో దాంట్లో అజిత్ పవార్ ఉన్నారా లేదంటే వ్యక్తిగత సిబ్బంది ఎవరైనా ఉన్నారా అన్నది తెలియాలి. బట్ అజిత్ పవార్కి సంబంధించి మాత్రం ఇప్పటికీ అక్కడ అందరూ కూడా ప్రజలు దేవుళ్లను వేడుకుంటున్నారు. అజిత్ పవార్కి ఏం కాకుండా తిరిగి రావాలి మళ్ళీ అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్నది మాత్రం పూర్తి వివరాలు తెలియాలి. విమానం మాత్రం పూర్తిగా కాలి బూడిదైంది స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇదేమైనా కానీ అధికారికంగా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గాయపడ్డారా, ఇంకేమైనా జరిగిందా, ఎంతమంది గాయపడ్డారు, సో ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అన్నటువంటి పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.